ఆంధ్రప్రదేశ్ ఉందన్న అంశాన్ని కూడా ఎన్డీఏ కూటమి సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. కాబట్టి కూటమి ఫామ్ అయిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక రాష్ట్రంగా చూడాల్సిన అవసరం ఉందని దాదాపు టీడీపీ పెట్టే డిమాండ్లన్నీ కూడా ఇప్పుడు బీజేపీ అంగీకరించే అవకాశం కనిపిస్తుందా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే మెజార్టీ కీలకంగా 16 ఎంపీ స్థానాలు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఇప్పుడు చాలా అవసరం. కాబట్టి దాదాపుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అడిగే అన్ని అంశాలని అంగీకరించే అవకాశం కనబడుతుంది, ఎక్సెప్ట్ ప్రత్యేక హోదా మీద మరి బీజేపీ ఆల్రెడీ తన స్టాండ్ తీసుకుంది. కాబట్టి ఆ అంశం మీద ఒకవేళ మరోసారి ప్రత్యేక హోదా గురించి అడిగితే ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మిగతా ఆర్థికపరమైన అంశాలు కానీ, లేకపోతే ప్రత్యేక సాయానికి సంబంధించి, అమరావతి నిర్మాణానికి సంబంధించి, లేకపోతే పోలవరం ప్రాజెక్టు, వెనకబడిన జిల్లాలు, దుగ్గిరాజపట్నం పోర్టు ఇలాంటి అనేక అంశాలకు సంబంధించిన ఒక క్లారిటీ అయితే ఎన్డీఏ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ఇప్పుడు కీలకంగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు వెళ్తే ఆ కూటమికి ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం, ప్రధాని మోదీతో ఎన్డీఏ కూటమి సభ్యులు పక్కనే చంద్రబాబు కూర్చున్నారు, ఆ పక్కనే నితీష్ కుమార్ కూడా కూర్చున్నారు. ఎన్డీఏ కూటమి సభ్యులు సమావేశమయ్యారు. నితీష్ కుమార్ మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం, పక్కనే చంద్రబాబు ఉన్నారు. నితీష్ కుమార్, ప్రధాని మోదీకి మధ్యలో చంద్రబాబు కూర్చున్నారు. ఎన్డీఏ కూటమి సభ్యుల సమావేశాన్ని ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాత్ర ఎన్డీఏలో చాలా కీలకంగా మారబోతున్న నేపథ్యంలో మనకి ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కనిపిస్తున్నారు, షిండే కూడా మనకి కనిపిస్తున్నారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది? పవన్ కళ్యాణ్ కూడా మనకి ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నారు. ఎన్డీఏ కూటమి సభ్యులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రధాని నివాసంలో జరిగింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా ఈ సమావేశంలో స్పెషల్ అట్రాక్షన్గా మారారు. సమావేశం తర్వాత చంద్రబాబు బయటకు వెళ్తున్న దృశ్యాలు మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒకసారి ప్రధాని నివాసంలో ఎన్డీఏ కూటమి సభ్యుల దృశ్యాలు మరోసారి మనం చూద్దాం. కొద్దిసేపటి క్రితమే గంట పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు కూడా మాట్లాడారు. ప్రధాని మోదీ పక్కనే చంద్రబాబు కూర్చున్నారు. సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సో కూటమి సాధించిన విజయంపై మాట్లాడుతూనే కూటమిలో ఏ పార్టీల పాత్ర ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వంలో ఆయా కూటమి సభ్యుల పాత్ర ఏ విధంగా ఉంటుంది అనే అంశం గురించి కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. టీడీపీ కూడా కొన్ని డిమాండ్లను ఉంచింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఈరోజు రాష్ట్రపతి దగ్గరకు వెళ్తున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో రాష్ట్రపతి దగ్గరకు వెళుతూ ఉన్నారు. రాష్ట్రపతి నివాసానికి వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కూటమి సభ్యులు కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో కూటమి సభ్యుల పాత్ర ఏంటి అన్న దానిపై కూడా ఈరోజు కీలకంగా చర్చ జరిగింది. చంద్రబాబు చాలా కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఆ హడావుడి కూడా మనకి అక్కడ కనిపిస్తోంది. చంద్రబాబు ప్రధాని నివాసం దగ్గర నుంచి బయటకు రాగానే మీడియా ప్రతినిధులు చంద్రబాబు చుట్టూ కూడా మూగిపోయారు. ఎందుకంటే చంద్రబాబు 16 స్థానాలను సాధించారు. అత్యధికంగా 16 స్థానాలను ఆంధ్రప్రదేశ్లో సాధించారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చాలా కీలకంగా మారబోతున్న నేపథ్యంలో చంద్రబాబు చుట్టూ మీడియా ప్రతినిధులు కూడా మూగారు. చంద్రబాబు గతంలోనూ ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశారు. సో ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు అనే విషయంపై దేశం అంతా కూడా చర్చించుకుంటుంది. అందుకే నేషనల్ మీడియా అంతా ఇప్పుడు చంద్రబాబు దగ్గరకు వచ్చి